మంది ఇంత మంచిగా చక్కగా గెటప్లు యాజ్ ఇట్ ఈస్ రెడీ అయ్యి వస్తే వీళ్ళందరితో కలిపి ఒక స్కిట్ చేయకపోతే అసలు అది జస్టిసా? అందరూ కలిసి ఒక మంచి కాంటెంట్ ఫుల్ స్కిట్ చేద్దామా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్. సరే కానీ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? సార్ మనము ఆడిషన్ కి వచ్చాం సార్. మనకి డైరెక్టర్ కావాలి. కొత్త డైరెక్టర్ కావాలంటే ఈ మధ్యకాలం కొన్ని చూశాను. ఎవరు సార్? ఎద్దులా దున్నపోతులా ఉంటాడు వాడు. ఐ థింక్ భాస్కర్ అనుకుంటా సార్. వాడు 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 నెంబర్ ఇచ్చారు సార్, ఉండండి ఫోన్ చేస్తా. హలో, అది చెయ్యి కదా ఇది. హలో భాస్కర్ గారు. నువ్వు ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేసావా? సార్ ఏ సినిమాలు చేయలేదు సార్, ఇదే ఫస్ట్ సినిమా. మనకి ఇలాంటి వాడే కావాలా? అవును సార్. ఒకవేళ 10 సినిమాలు చేసిన అనుకో, ప్రతి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, మనం చెప్పిన పని విన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వింటాడు. చెప్పు ఇప్పుడు. సార్ నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. తీసుకో తీసుకో. మీరే కదా సార్ ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ సార్, ఒక తల్లి కావాలి సార్, తల్లి క్యారెక్టర్. తల్లి క్యారెక్టరు. ఏ తల్లి, ఏ తల్లి. ఇంత మంచి హీరోయిన్ పెట్టుకొని నాకు బయట వాళ్ళ హీరోయిన్ గురించి మాట్లాడండి. మేము అడిగింది హీరోయిన్ క్యారెక్టర్ కదా సార్, తల్లి క్యారెక్టర్. తల్లి మరి నేను చెప్తుంది ఎవరి కోసం? తల్లి క్యారెక్టర్ గురించే కదా. ఇవి తల్లి. ఇప్పుడు మనకి అద్భుతమైన 6 అడుగుల హీరో కావాలి సార్. 6 అడుగులు నాకైతే ఓకే. నాకు కావాల్సింది 6 అడుగులు, అరంగులం కాదు. గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయండి సార్. ఏంటి? హైట్. అయితే ఓకే, అయితే ఓకే. భర్త చనిపోయి బాధలో ఉన్నాం. యాక్షన్ చెప్పిన రెడీ అమ్మా? రెడీ సార్. యాక్షన్. ఏమైందమ్మా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు నాయన. కట్ట చెప్పి 10 నిమిషాలు. భాస్కర్, సెకండ్ హీరోయిన్ ఎవరు ఉన్నారు ఈ సినిమాలో? సార్ చాలా సాడ్. రామ్మా. సాడ్. హీరోయిన్ తండ్రి పోయి ఏడుస్తూ ఉంటుంది. అదా అదా. అమ్మా నీ సీన్ అయిపోయింది. నువ్వు తండ్రి పోయి బాధల్లో ఉంటావు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. హీరోగా నువ్వు వచ్చి అమ్మాయిని ఆ సాడ్ సాంగ్ లో ఇంట్రడక్షన్. ఓకే రెడీ? ఏం చేసావమ్మా? కళ్ళలోని కళ్ళు పెట్టి చూడవెందుకు, చూడవెందుకు. చంద్రముఖి కాదు, నువ్వు హీరోయిన్. ఓకేనా? రెడీ సార్. రెడీ, యాక్షన్, మ్యూజిక్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. సార్ పండేయమంటారా? అది ఏడుస్తుంది కదా. అవును సార్. ఏడుస్తున్నప్పుడు పండుతో ఎవరైనా కొడతారా? పడుతో కొడితే ఆడుకుంటదేమో అని. నేను నెక్స్ట్ శవం. శవం మీరే చేయండి అయితే, మీరే చేయండి అయితే. నేను చనిపోయి ఉంటాను, నాకు 3 కూతుర్లు ఉంటారు. ఆ 3 కూతుర్లు వచ్చి ఏడుస్తూ ఉండాలి, నాన్న చనిపోయి వెళ్ళిపోయాడని. సూపర్, చాలా బాగుంది. పడుకో. 3 ఏడుస్తుంటారు, ఏడ్చేటప్పుడు ఆ డెప్త్ కావాలి నాకు. నాన్న చచ్చిపోయావా? చిపోరను పడుకొని చచ్చిపోయే అడుగుతావంటే తెలిసిపోయిందా? కొడుకు మాట్లాడతారా చచ్చిపోయినప్పుడు? సార్ తెలిసిపోయిందా? అమ్మ బాబాయ్. నానా పోయావా? ఇదేం కర్మరా దేవుడా. అన్నంలో అంత ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉండేవాడు కాదురా. ఏమైపోయావురా నువ్వు? నీ దినానికి అలాగే తిన్నావు అనుకున్నావు నాన్న. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. కాకపోతే మనం బాలీవుడ్ కి వెళ్దాం. బాలీవుడ్ కి ఎందుకయ్యా, హాలీవుడ్ కి వెళ్ళిపో డైరెక్ట్. పని చేద్దాం, ఆడ పోయి ప్యాన్ వరల్డ్ తీసుకుందాం. అంతే. పేరు నీది? నీదేం పేరు?
నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది.
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.